తిరుమలలో కాలుష్య శాఖలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. రోజువారీ వాహనాల సంఖ్య రద్దీ పెరగడంతో కాలుష్యం అధికమవుతుంది. ప్రస్తుతం రోజుకు 6,000 నుంచి 15,000 వాహనాలు తిరుమలకు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో వాహనాల నుండి వెదజల్లే కాలుష్యంతో ప్రకృతి అందాలు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది. భవిష్యత్తులో అధిక కాలుష్యం విడుదల చేసే వాహనాలకు నియంత్రించడానికి టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇప్పటికే డీజిల్ బస్సులను తగ్గించి వాటి స్థానంలో ఎలక్ట్రికల్ వాహనాలను ప్రవేశపెట్టింది. తిరుమలలో కాలుష్య నియంత్రణకు టీటీడీ తీసుకుంటున్న చర్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు. శేషాచల అడవులు ఎప్పుడూ పచ్చదనంగా కనిపిస్తూ ఉంటాయి. ప్రకృతి సోయగాలకు నిలయంగా మారుతున్నటువంటి తిరుమల కొండల్లో కాలుష్యం పూర్తిగా కూడా పెరిగిపోతోంది. కాలుష్య కొరల్లో తిరుమల ఈ రకంగా మారుతోందా అనేటువంటి భయాందోళనను కూడా ప్రకృతి ప్రేమికులు చూపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రతిరోజు కూడా దాదాపు 6,000 నుంచి 10,000 వాహనాలు తిరుమలకి రాకపోకలు సాగిస్తున్నటువంటి నేపథ్యంలోనే అటు కార్బన్ డైఆక్సైడ్ విడుదల నేపథ్యంలో కాలుష్యం అనేది పూర్తి స్థాయిలో తిరుమలలో కనిపిస్తోంది. ప్రస్తుతం మనం తిరుపతి సప్తగిరి టోల్ గేట్ వద్ద మనం చూడొచ్చు, వాహనాలు ఏ రకంగా రద్దీగా ఉన్నాయో చూడొచ్చు. దాదాపు గతంలో పోల్చుకుంటే కూడా ఇప్పుడు అధికంగా వాహనాలు తిరుమలకి రాకపోకలు సాగిస్తున్నారు. కోవిడ్ తర్వాత సొంత వాహనాల్లో ప్రయాణించేటువంటి వారి సంఖ్య అధికంగా పెరుగుతోంది. కాబట్టి ఆ రకంగా తిరుమలలో కూడా కాలుష్యం అనేది పూర్తి స్థాయిలో రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి. అధిక రద్దీ రోజుల్లో కావచ్చు, లేకపోతే పండుగ వేళల్లో, వీకెండ్స్, బ్రహ్మోత్సవాల సమయంలో అధికంగా అంటే 10,000 నుంచి 15,000 వాహనాలు కూడా తిరుమలకి రాకపోకలు సాగిస్తుండడంతో అటు వాహనాల నుంచి వెలువడేటువంటి కార్బన్ మోనాక్సైడ్తో పాటు నైట్రోజన్ ఆక్సైడ్లు వంటి కాలుష్యాలు పూర్తిగా కూడా తిరుమలని కొంత ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రతిరోజు కూడా అంటే సుమారు 19 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి తిరుమల ఘాట్ రోడ్లో దాదాపు 36 పైగా మలుపులు, అదే రకంగానే హెయిర్ పిన్ మలుపులు ఉంటాయి. సో ఈ ఒక మలుపుల్లోనే దాదాపు 40 నుంచి 50 నిమిషాల పాటు వాహనాలు అక్కడ ప్రయాణించేటువంటి అవకాశం కనిపిస్తోంది. అయితే ఇటీవల అడవి జంతువులు కావచ్చు, అంటే ఏనుగులు వచ్చేటువంటి ప్రాంతంలో ఆ ఒక్క సమయాల్లో కూడా వాహనాలని ఎక్కువసేపు కూడా అక్కడ ఆపివేస్తూ ఉంటారు. సో అప్పుడు కూడా ఎక్కువ కూడా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ ఒక్క తిరుమలలో చూసుకుంటే దాదాపు 84% మోడరేట్లో ప్రస్తుతం కాలుష్యం అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ స్థాయిలో సాధారణ ప్రజలకు పెద్ద ఇబ్బంది కలిగించకపోయినా కూడా కొంత అంటే ఆస్తమా ఉన్నటువంటి వారు కావచ్చు, అంటే శ్వాసకోశ సమస్యలు ఉన్నటువంటి వారు ఎక్కువగా కూడా ఇటువంటి టెంపరేచర్ కావచ్చు, లేకపోతే పొల్యూషన్లో ఉంటే కొంత ఇబ్బందుల పరిస్థితులు అయితే వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది. అయితే పెద్ద ఎత్తున వాహనాలు రాకపోకలను నిషేధించాలని చెప్పి టీటీడీ, అదే రకంగానే ఏపీఎస్ఆర్టీసీ కూడా ఒక ప్రణాళిక అయితే రూపొందిస్తోంది. పూర్తిగా కూడా ఎలక్ట్రిక్ వాహనాలనే వినియోగించే విధంగా కూడా ఇప్పటికే ప్రణాళికలు రూపొందించినటువంటి నేపథ్యంలోనే దాదాపు 64 ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి చూడొచ్చు, ఈవీ వాహనాలకు సంబంధించి ఇప్పటికే తిరుమలకి రాకపోకలు సాగిస్తున్నాయి. ఇక రాబోయే రోజుల్లో కూడా దాదాపు 100 వాహనాలకు పైగా పూర్తిగా ఇటువైపు మనం ఏదైతే చూస్తున్నామో సప్తగిరి ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో ఇది డీజిల్ వాహనాలు. సో ఈ వాహనాల్ని పూర్తిగా కూడా ఆపివేసి ఎలక్ట్రిక్ వాహనాలనే తిరుమలకి రాకపోకలు సాగించే విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా కూడా తిరుమలకి యాత్రికులను తీసుకువెళ్ళేటువంటి జీపులు, అంటే కింద ఉన్నటువంటి ట్యాక్సీ జీపుల్లో నుంచే అధికంగా కాలుష్యం అనేది వెదజల్లుతూ ఉంది. సో దాన్ని కట్టడి చేయడంలో కూడా టీటీడీ కొత్త ప్రణాళిక రూపొందిస్తున్నట్టయితే తెలుస్తోంది. తిరుమల వ్యాప్తంగా కూడా దాదాపు 3,000 హెక్టార్లలో భూమి ఉంటుంది. దాంతో దాదాపు 2,431 హెక్టార్లలో అంటే దాదాపు 89% పైగా అటవీ వృక్ష సంపద అనేది ఉన్నటువంటి పరిస్థితి. సో దీనిపైన కూడా అటు స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ కూడా ఇటీవల ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఒక్కొక్క హెక్టార్లో అటవీ ప్రాంతంలో సగటున దాదాపు 400 నుంచి 1000 వరకు కూడా చెట్లు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ లెక్క ప్రకారం 2,431 హెక్టార్ల అటవీ ప్రాంతంలో సుమారు 10 లక్షల నుంచి దాదాపు 24 లక్షల వరకు వృక్షాలు ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. టీటీడీ అటవీ విభాగం పరిధిలోని మొత్తం 2,719 హెక్టార్ల అటవీ ప్రాంతం ఉండగా అందులో 2,431 హెక్టార్లలో ఈ యొక్క అటవీ సంపద అనేది పూర్తి స్థాయిలో కనిపిస్తూ ఉంటుంది. మనం చూడొచ్చు, ట్యాక్సీ అంటే ఇదే మహేంద్ర జీపులకు సంబంధించి కూడా అధిక సంఖ్యలో తిరుమలకి రాకపోకలు సాగిస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి అంటే పాత వాహనాలకు సంబంధించి అధికంగా పొల్యూషన్ వెదజల్లేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఆ రకమైనటువంటి వాహనాలని కట్టడి చేయాలని చెప్పి ఇప్పటికే టీటీడీ కసరత్తు చేస్తుంది. మనం ఒకసారి ఇటువైపు చూడొచ్చు, ఏ రకంగా
పొల్యూషన్ అనేది వెదజల్లుతుందో, పాత వాహనాలు కావడము, అదే రకంగానే ఇక్కడ రోజు కూడా నిత్యం దాదాపు 2-3 ట్రిప్పులు ఈ ఒక వాహనాలు రావడము. సో ఖచ్చితంగా సొంత వాహనాలకు సంబంధించే అధికంగా తిరుమలకి రాకపోకలు సాగిస్తుండడంతో సో ఈ రకంగా ప్రతిరోజు కూడా దాదాపు 9,000 నుంచి 15,000 వరకు కూడా వాహనాల రాకపోకలు సంఖ్య పెరుగుతున్నటువంటి నేపథ్యంలోనే తిరుమల ఏ రకంగా మారబోతుంది, రాబోయే రోజుల్లో ఈ రకంగా వాహనాల రద్దీ అదేని తిరుమలలో కనిపిస్తే ఖచ్చితంగా కాలుష్యం అనేది విపరీతంగా పెరిగిపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే తిరుమలలో గతంలో కంటే కూడా ఇప్పుడు టెంపరేచర్ అనేది అధికంగా కనిపిస్తుంది. గతంలో ఏదైతే సమ్మర్లో కూడా చాలా కూల్గా ఉండేటువంటి ప్రాంతం తిరుమల, అయితే ఇప్పుడు తిరుపతిలో ఏ రకంగా ఎండ ఉంటుందో సో ఆ రకమైనటువంటి టెంపరేచరే తిరుమలలో కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ వాహనాల రద్దీ కావచ్చు, లేదంటే కాలుష్యం పెరిగినటువంటి కారణాల కారణంగానే ఈ రకంగా తిరుమల మారుతోంది. ఇప్పటికే అటు తిరుమలకు సంబంధించి ఎలక్ట్రిక్ బస్సుల పార్కింగ్కి సంబంధించి కూడా కొన్ని ప్రాంతాలని ఇప్పటికే టీటీడీ గుర్తించింది. సో ఆ ప్రాంతాలంతా కూడా ఎలక్ట్రిక్ బస్సులు ఛార్జింగ్ పెట్టుకునే విధంగా అక్కడ ఉంటే కంటిన్యూగా ఎలక్ట్రిక్ బస్సుల్లోనే ప్రయాణించే విధంగా కూడా టీటీడీ ఒక ప్రణాళిక రూపొందిస్తుంది. కాబట్టి ఇక రాబోయే రోజుల్లో అయినా కూడా తిరుమలలో ఈ రకమైనటువంటి పొల్యూషన్ తగ్గించడానికి టీటీడీ ఎటువంటి కసరత్తు చేయబోతోంది, అదే రకంగానే ఆర్టీసీకి ఎటువంటి సూచనలు ఇవ్వబోతోంది, ఎటువంటి నియమ నిబంధనలు పెట్టబోతుందో చూడాల్సి ఉంది. తిరుమలకి సొంత వాహనాల్లో వచ్చేటువంటి వారిని కూడా పూర్తిగా కూడా కట్టడి చేసే విధంగా, ఇక ఎలక్ట్రిక్ వాహనాలు సంబంధించే పూర్తిగా కూడా తిరుమలకి నడిచే విధంగా దశల వారీగా ఈ రకమైనటువంటి ప్రణాళికలు టీటీడీ రూపొందిస్తోంది. కాబట్టి రాబోయే రోజుల్లో తిరుమల ఏ రకంగా మారుతోంది, టీటీడీ ఇప్పటికైనా చొరవ తీసుకొని కాలుష్యం నివారణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతుందా, లేకపోతే సాధారణంగా ఇప్పుడు ఉన్నటువంటి విధంగానే వదిలేస్తుందా అనే దానిపైన కూడా వేచి చూడాల్సిన అంశంగా మారిందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ పురుషోత్తంతో ఉమాశంకర్, బిగ్ టీవీ.